నమస్కారం ఫ్రెండ్స్, మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి 4వ పాఠం భూగోళ శాస్త్ర బోధన అభ్యసన భూ విస్తీర్ణము వనరుల అభివృద్ధి ఈ యొక్క లెసన్ పార్ట్స్ వైజ్ నేర్చుకుంటూ ఉన్నాం. పార్ట్ 3లో ఉన్నాం. ఈ యొక్క పార్ట్ 3లో బోధన అభ్యసన విషయాలు ఈ యొక్క అంశం గురించి నేర్చుకుందాం. ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని దాని రిలేటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఒకే చోట చేర్చి మీకు మెథడాలజీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. ఈ వీడియోలు పర్టికులర్గా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. బోధన అభ్యసన విషయాలు, దీనికి సంబంధించి బోధన అభ్యసన విషయాలు ప్రధానంగా 5 విషయాలు ఉన్నాయి. ఈ బోధన అభ్యసన విషయాలను ఎవరు ప్రవేశపెట్టారు? బోధన అభ్యసన విషయాలను ఎవరు ప్రవేశపెట్టారు అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోగ్రఫిక్ ఎడ్యుకేషన్, అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ జియోగ్రఫర్స్. వీరిద్దరూ కూడా సంయుక్తంగా కలిసి ఈ బోధన అభ్యసన ప్రధాన విషయాలను ప్రవేశపెట్టారు. ఎవరు అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోగ్రఫిక్ ఎడ్యుకేషన్, అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ జియోగ్రఫర్స్. వీరు 5 ప్రధాన విషయాలను ప్రవేశపెట్టారు. ఎలిమెంటరీ స్థాయిలోను సెకండరీ స్థాయిలోను ఈ భూగోళ శాస్త్రాన్ని బోధించాలని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 ప్రధాన విషయాలు ఏంటి అని చూస్తే భూగోళంపై స్థానాన్ని గుర్తించడం, స్థలం, మానవ పరిసరాల పరస్పర చర్య, గమనాలు, ప్రాంతం. భూగోళంపై స్థానాన్ని గుర్తించడం, స్థలం, మానవ పరిసరాల పరస్పర చర్య, గమనాలు, ప్రాంతం. ఇక్కడ ఈ క్రింది వానిలో భూగోళ శాస్త్ర ప్రధానాంశం కానిది అనిచ్చి అడిగే క్వశ్చను, ఇందులో ఈ 5 అంశాల్లో 3 అంశాలు కరెక్ట్ ఇచ్చి 1 కానిది ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి భూగోళ శాస్త్ర అధ్యయనంలో 5 ప్రధాన విషయాలు ఏంటి అంటే భూగోళంపై స్థానాన్ని గుర్తించడము, స్థలము, మానవ పరిసరాల పరస్పర చర్య, గమనాలు, ప్రాంతం. ఇప్పుడు భూగోళంపై స్థానాన్ని గుర్తించడం, దీని గురించి చూసినట్లయితే భూమండలంపై భౌతిక భూస్వరూపాలు ఏ విధంగా విస్తరించాయో అంటే పర్వతాలు, పీఠభూములు, కొండలు, నదులు, మైదానాలు, సముద్రాలు ఇవన్నీ కూడా ఏ విధంగా భూమి మీద విస్తరించాయో తెలుసుకోవడమే ఈ భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. భూగోళంపై స్థానాన్ని గుర్తించడం, ఇది ఈ భూగోళంపై స్థానాన్ని గుర్తించడం అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి సంపూర్ణ స్థాన గుర్తింపు, రెండోది సంబంధిత స్థాన గుర్తింపు. సంపూర్ణ స్థాన గుర్తింపు, సంబంధిత స్థాన గుర్తింపు, సంపూర్ణ స్థాన గుర్తింపు. దీనికి సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలు బట్టి ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించడాన్నే సంపూర్ణ స్థాన గుర్తింపుగా తెలపొచ్చు. అక్షాంశాలు, రేఖాంశాలు స్థానం బట్టి ఒక ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించడాన్ని ఏమంటామంటే సంపూర్ణ స్థాన గుర్తింపు అంటాం. ఉదాహరణ, ఢిల్లీ విస్తరణ చూస్తే ఢిల్లీ అనేది 28 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 2 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఢిల్లీ 28 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 2 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. రెండో విధానం ఏంటంటే సంబంధిత స్థాన గుర్తింపు. ఈ సంబంధిత స్థాన గుర్తింపు అంటే ఏంటి అంటే ఒక ప్రదేశాన్ని వేరే ప్రదేశంతో అక్కడ ఉన్న పర్వతాలు, పీఠభూములు, నదులతో సంబంధాన్ని ఏర్పరిచి చెప్పడమే సంబంధిత స్థాన గుర్తింపు అంటారు. ఒక ప్రదేశాన్ని వేరే ప్రదేశంతో అక్కడున్న పర్వతాలు, పీఠభూములు, నదులు ఇటువంటి అంశాలతో సంబంధాన్ని ఏర్పరిచి చెప్పడాన్ని సంబంధిత స్థాన గుర్తింపు అంటారు. ఉదాహరణ చూసినట్లయితే డెహ్రాడూన్ పట్టణం అనేది శివాలిక్ పర్వతాల దగ్గర ఉంది. అంటే పర్వతాలతో ఈ డెహ్రాడూన్ పోల్చి చెప్పడం జరిగింది. ఆ పర్వతాల దగ్గర ఉన్న సంబంధాన్ని ఇక్కడ పేర్కోవడం జరిగింది. అదేవిధంగా వరంగల్ అనేది హైదరాబాదుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ హైదరాబాదుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత స్థలం. ఈ విషయము అంటే స్థలము అనే విషయము ప్రత్యేకతను, విశిష్ట లక్షణాలను తెలియజేస్తుంది. అక్కడ ఉన్న నదులు, పర్వతాలు, మనుషులు, వాతావరణం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తుంది ఈ స్థలం. స్థలం అనేది అక్కడున్న నదుల గురించి, పర్వతాల గురించి, మనుషులు, వాతావరణం ఇటువంటి అంశాలను అధ్యయనం చేస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే
హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు కూడా మంచుతోనే కప్పబడి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు కూడా మంచుతోనే కప్పబడి ఉంటుంది. కాబట్టి మంచుని హిమం అంటాం. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అని పేరు రావడం జరిగింది. మేఘాలయ ఎప్పుడు కూడా మేఘావృతమై ఉండడం వల్ల మేఘాలయ రాష్ట్రానికి మేఘాలయ అని పేరు రావడం జరిగింది. మూడోది మానవ పరిసరాల మధ్య పరస్పర చర్య. మానవ పరిసరాల మధ్య పరస్పర చర్య, మానవుడికి పరిసరాలకి మధ్య సంబంధాన్ని ఈ యొక్క అంశం అనేది తెలియజేస్తుంది. ఇందులో 3 కీలక అంశాలు ఉన్నాయి. ఆ 3 కీలక అంశాలు ఏంటి అంటే ఆధారపడము, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడము, పరిసరాలను మలుచుకోవడము. ఆధారపడము, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడము, పరిసరాలను మలుచుకోవడము. ఆధారపడడం, మానవుడు పరిసరాల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అదేవిధంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం, దీనికి సంబంధించి పరిసరాలకు తగ్గట్టు తన జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. పరిసరాలను మలుచుకోవడం, ఇది అవసరాలకు తగ్గట్టు పరిసరాలను మలుచుకుంటూ ఉంటాడు. ఈ 3 కూడా మానవుడు పరిసరాల మధ్య పరస్పర చర్యలోని కీలక అంశాలు. తర్వాత గమనాలు. ఈ 4వ విషయం ఏంటి అంటే గమనాలు. ప్రజలు వస్తు సేవలు సిద్ధాంతాలు ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి ఎలా విస్తరిస్తాయి, వాటి ప్రభావ అంశాలేంటి, ఇవన్నీ కూడా ఈ గమనము అనే పరిధిలోకి వస్తాయి. ప్రజలు వస్తు సేవలు సిద్ధాంతాలు ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి ఎలా విస్తరిస్తాయి, వాటి ప్రభావ అంశాలు దీనిలోనికి రావడం జరుగుతుంది. తర్వాత 5వ విషయం ఏంటి అంటే ప్రాంతం. ఒక ప్రాంతం యొక్క ప్రత్యేక లక్షణాల గురించి ఈ యొక్క అంశము చర్చిస్తుంది. ప్రాంతం యొక్క ప్రత్యేక లక్షణాల గురించి చర్చించడం జరుగుతుంది. ఈ 5 కూడా బోధన అభ్యసన విషయాల్లో ప్రధాన విషయాలు. తర్వాత భూగోళ శాస్త్ర కీలక భావనలు వర్గీకరణ. భూగోళ శాస్త్ర కీలక భావనలు వర్గీకరణ, దీనికి సంబంధించి పరిసరాలు, దృక్పథాలు, భౌగోళిక ప్రక్రియ, భౌగోళిక విధానము, సహసంబంధము, పరస్పర చర్య, భౌగోళిక మార్పు, సుస్థిరత, ఇవన్నీ కూడా భూగోళ శాస్త్రంలో కీలక భావనలు. ఈ కీలక భావనలను ఈ విధంగా వర్గీకరించవచ్చు. భూగోళ శాస్త్రంలో ఉన్న కీలక భావనలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ఏంటి అవి అంటే పరిసరాలు, దృక్పథాలు, భౌగోళిక ప్రక్రియ, భౌగోళిక విధానము, సహసంబంధము, పరస్పర చర్య, భౌగోళిక మార్పు, సుస్థిరత. ఇప్పుడు ఇందులో పరిసరాలు, ఒక్కో పరిసరానికి ఒక్కో ప్రత్యేక లక్షణం అనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ దృక్పథాలు. భౌగోళిక లక్షణాలు మానవుని ఆలోచనలు సాధిస్తాయి. భౌగోళికంగా ఉన్న లక్షణాలు మానవుని యొక్క ఆలోచనలు సాధిస్తాయి. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ చిప్కో మూమెంట్ అంటాం. ఈ చిప్కో మూమెంట్ అనేది 1970లో సంభవించింది. ఎక్కడ? హిమాలయ పర్వత ప్రాంతంలోని గద్వాల్ ప్రాంతం. ఈ గద్వాల్ ప్రాంతంలో చెట్లు నరకడాన్ని అడ్డుకునేందుకు అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టారు. అంటే చెట్లను కౌగిలించుకొని చెట్లు నరకడాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ చెట్లు నరకడం వల్ల అలకనంద ఈ నదికి విపరీతంగా వరదలు రావడం జరిగింది. కాబట్టి చెట్లు నరకొద్దని చెప్పేసి మహిళలు చెట్లు నరకకుండా అడ్డుపడ్డారు. ఇదే 1970లో చిప్కో మూమెంట్గా పిలువబడుతుంది. వాన నీటిని ఒడిసిపట్టాలి ఇంకిడి గుంతల ద్వారా. వాన నీటిని ఇంకిడి గుంతల ద్వారా ఒడిసిపట్టాలని చెప్పి ఆలోచన ఎవరికి వచ్చింది అంటే దక్షిణ పీఠభూమిలో నివసించే భారతీయులకు వచ్చింది. వాన నీటిని ఒడిసిపట్టాలనే ఆలోచన దక్షిణ పీఠభూమిలో నివసించే భారతీయులకు వచ్చింది. అదేవిధంగా వాన నీటిని ఎక్కడా ఇంకనివ్వకుండా జాగ్రత్త తీసుకునే రాష్ట్రం ఏది అని అడిగితే మేఘాలయ. ఇప్పుడు కూడా మేఘావృతమై ఉంటుంది, వర్షాలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. కాబట్టి అక్కడ వాన నీరు ఇంకితే ప్రమాదం, ఆ కొండ ప్రాంతాలలో అన్నీ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ వాన నీటిని ఇంకనివ్వకుండా జాగ్రత్తలు తీసుకునే రాష్ట్రం అది. ఏది? మేఘాలయ. భౌగోళిక ప్రక్రియ, భౌగోళిక విధానము, సహసంబంధం, పరస్పర చర్య. ఈ సహసంబంధం, పరస్పర చర్య. గోధుమలు పండే ప్రాంతాలలో ప్రధానమైన ఆహారం ఏంటి అంటే రొట్టెలు. అదేవిధంగా వరి పండే ప్రాంతాలలో ప్రధాన ఆహారం అన్నం. భౌగోళిక మార్పు, సుస్థిరత. ఇక్కడ
సుస్థిరతకు సంబంధించి వనరులు పొదుపుగా వాడుకుంటూ సాధించిన అభివృద్ధిని ముందు తరాలను అనుభవించేటట్లు చేయడమే సుస్థిరత. సుస్థిరత అంటే ఏంటంటే వనరులు పొదుపుగా వాడుకుంటూ సాధించిన అభివృద్ధిని ముందు తరాలు అనుభవించేటట్లు చేయడమే సుస్థిరత. ఈ సుస్థిరత భావన చూస్తే వనరులు ముందు తరాల వారికి అందజేయడం, వనరులు ముందు తరాల వారికి అందజేయడమే సుస్థిరత భావన. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.